ఆయన కోసం ఎంతగా పరుగెడతాం అన్న విషయాన్ని మీ ముందు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 18వ వచనం నుంచి 39వ అధ్యాయం. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా? నాసికారంధ్ర ధ్వని భీకరము, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలుదువి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయమును పుట్టించిన దానిని వెక్కిరించి భీతినందకుండా ఉండును. ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండే యుద్ధన వాసనను తెలుసుకొనును. కూర్చున్నటువంటి యవనస్తులు, యవనస్తురాళ్ళు, మన పిలుపు ఇది. మన పిలుపు ప్రభువు కోసం దూరము నుండే యుద్ధాన్ని పసిగట్టే పిలుపు. మన యుద్ధం శరీరధారులతో లేదా శరీరములతో కాదు. మన యుద్ధము విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. అంధకార సంబంధమైనటువంటి శక్తులు. ఫైట్ బిట్వీన్ ఐడియాలజీస్. మనకున్నటువంటి ఆలోచనలు, దృక్పథాల మధ్య ఉన్న యుద్ధం. ఆ యుద్ధం దూరం నుంచి ఉన్నప్పుడే పసిగట్టడం కోసం మనం పిలువబడ్డాం. లేఖనము అనే ఆయుధమును మనం ధరించి ముందుకెళ్ళటానికి పిలువబడ్డాం. నీతి, రక్షణ మన చేతిలో ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. వీటిని ఉపయోగించి సంఘాన్ని కాపాడుకోవటానికి మనం పిలువబడ్డాం. ఈ సమయం లేజీగా ఉండే సమయం కాదు. ఈ సమయం ప్రభు కోసం ఉద్దండ కోపముతో మన నాసిక రంధ్రాలు అవతలవాడి వెన్నులో భయం పుట్టించే సమయం. మనం కొడతామనో, తిడతామనో, చంపుతామనో కాదు. మనం ప్రేమిస్తామని, మనం సత్యం చెప్తామని, మనం ధైర్యంగా నిలబడతామని, స్టెఫెను వంటి ఆత్మ కలిగి జీవించటం కోసం పిలుపునిస్తున్నాను. బర్నబా వంటి తగ్గింపు కలిగి జీవించడం కోసం పిలుపునిస్తున్నాను. మన పిలుపు మన మీద కత్తులు, గుదియలు తలతల గలగలలాడించినప్పుడు మిడతల వలె గంతులు వేసే పిలుపు. మన పిలుపు అవతలివాడి యుద్ధోపకరణములను అలా పట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చే పిలుపు. కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. మనము అపవాది దుర్గములను పడద్రోయటానికి పిలువబడ్డాం. అపవాది దుర్గములను, వాటి ఫౌండేషన్ను కదిలించటానికి పిలువబడ్డాం. అపవాది సంఘంలో వేస్తున్నటువంటి ఈ చెడు విత్తనాన్ని వేళ్లతో పీకి పారేయటానికి పిలువబడ్డాం. మన పిలుపు ఉద్దండ కోపముతో అపవాది ఎదుర్కొనే పిలుపు. మన పిలుపు వాక్య శక్తితో ప్రతి తర్కాన్ని, ప్రతి ఆలోచనను, ప్రతి ఐడియాలజీని యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా, ఆయన దేవత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఐడియాలజీని చెరపట్టి ఆయన పాదాలకు తీసుకుని వచ్చే పిలుపు. ఇంక బయలుదేరి కత్తులు అన్ని తీసుకొని వెళ్ళిపోదాం అని నేను చెప్పటం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇంకొంచెం ప్యాషనెట్, ఇంకొంచెం దేవుని యొక్క వాక్యంలో లోతులు, ఇంకొంచెం దేవుని కోసం, యేసు ప్రభు కోసం నిలబడే తెగింపు. ప్రభు కోసం నేను బ్రతుకుతాను ఆయన అవకాశం ఇస్తే. ప్రభు లేఖనాలను నేను అస్త్రాలుగా చేసుకుని వాడతాను. ప్రభు సంఘాన్ని చీలుస్తున్నటువంటి వారిని క్షమించే క్వశ్చనే లేదు. ప్రభు ఉనికికి, ప్రభు దేవత్వానికి అడ్డంగా వచ్చే ఏ ఆలోచననైనా సరే చెరపట్టి ఆయన పాదాలకు తీసుకుని రావాలి. ఈ పిలుపు యవనస్తులు తీసుకుంటారని ఆశపడుతూ